సో హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ రాజుమ్మ. సో ప్రస్తుతం మనమైతే సఫిల్ కూడా శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం దగ్గర కట్టమైసమ్మ దగ్గర అయితే ఉన్నాం. ఇక ఈ యొక్క బోనాలకు సందర్భించి బోనాలు పెట్టుకునేటువంటి వ్యవధిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే దేవాలయం నుంచి ఎటువంటి సహకారం ఉందనేటువంటిది భక్తుల్ని అడిగి పబ్లిక్ అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతం మనమైతే ఉన్నటువంటి ఈ దేవాలయం దగ్గర అసలు ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉందనేది భక్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు అయితే మనం ఇక్కడ ఉన్నాం. ప్రభుత్వం నుంచి లాంఛనాలు ఇచ్చారు, అది సరిపోతుంది. అదేవిధంగా మాకు డోనర్స్ ఉన్నారు, మంచిగా గుడికి సంబంధించిన పెద్ద డోనర్స్ ఉన్నారు. అదే కాకుండా ఈ గుడి 45 ఏళ్ళ నుంచి చిన్నగా ఇంత పెద్దగా ఎదిగింది, బ్రహ్మాండంగా అయింది. గుడికి ప్రతి వచ్చే భక్తుడు అతని సహకారంతో ఈ గుడి ఇంత డెవలప్ అవుతుంది ప్రతిదినం. కాకపోతే ఏంటంటే ప్రజలకు అన్ని ఏర్పాటు చేశాం ఇక్కడ, ఏ ఏర్పాటు లోటు లేకుండా. భక్తులకు ఇబ్బంది అయితే కూర్చోబెట్టి వాళ్ళకు నీళ్ళు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అట్టి పని తినిపించాను వాళ్ళని మంచి కూల్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది, వాళ్ళు తినొస్తారా లేదా బోనం ఎత్తుకొని వస్తారు, వాళ్ళు లైన్లో గంటలు పడుతున్నారు. అది కూడా పెద్ద మాకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అది మనం మంచిగా చూసుకోవాలి. అదేవిధంగా ఈరోజు దాదాపు 60 నుంచి 70 వేల మంది ఈ గుడికి భక్తులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? గుడి కమిటీ బాగుంది, గుడి బాగా చేస్తున్నారు. వాళ్ళ సహకారంతో గుడి డెవలప్మెంట్ చేస్తున్నాం. ప్రతిదీ పబ్లిక్తో సంబంధించిన విషయం. ఇక్కడ గుడికి మేము కమిటీ ఉన్నంతమంది కమిటీ వాళ్ళు ఏం చేయరు, ప్రజలు ఇచ్చిన డబ్బులతోనే డెవలప్మెంట్ చేస్తాం. ఈరోజు కాకుండా ఇంకా ప్రతి ఏటా ఇంతకడ పెద్ద ఎత్తున చేయాలని మా ఉద్దేశం. శ్రీమాత్రే నమః. శ్రీ 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 విజయదుర్గ కట్టమైసమ్మ దేవాలయం, సఫీల్గూడ, మినీ ట్యాంక్ బండ్, మల్కాజిగిరి, నేరేడ్మెట్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా అన్నమాట. స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలను కాపాడుతూ సుభిక్ష అందరినీ కూడా రాష్ట్రం సుభిక్ష ఉండాలని కూడా అందరూ కూడా కోరుకుంటారు. అలాగే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే తెలంగాణలో ఎక్కడ లేనటువంటి అలంకరణ. అంటే మనం ఒక భక్తులుగా అమ్మవారికి బోనం సమర్పణ చేస్తూ ఉంటాము, కానీ ఇక్కడ అమ్మవారు సాక్షాత్ స్వయంగా తానే బోనము ఎత్తుకొని అందరికీ దివ్య దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయ ప్రత్యేకత తెలంగాణలోనే ప్రత్యేకమైన అలంకరణ అన్నమాట. ఇంకోటి, ఈ యొక్క రాచకొండ కమిషనరేట్ పరిధిలో అత్యధిక భక్తులు దర్శనం చేసుకున్నది ఈ యొక్క దేవాలయం అన్నమాట. తదుపరి స్వయంభూగా కట్టమైసమ్మ అంటే ఏదైనా స్వయంభూ వెలిసిన దేవాలయము. ఎక్కడైనా కూడా చెరువు ఉన్న దగ్గర, కట్ట ఉన్న దగ్గర అమ్మవారు వెలిస్తే ఆ యొక్క అమ్మవారిని కట్టమైసమ్మ అంటారు. గ్రామదేవత. ఈ యొక్క శాక్తే పందాలో పూజలు కూడా ఇక్కడ జరిపిస్తూ ఉంటామన్నమాట. ఇక్కడ ప్రత్యేకత అర్చన, కుంకుమార్చన, బియ్యము, బోనము సమర్పణ చేయడము. ఇంకొకటి, మన యొక్క మొదటి బోనం దేవాలయం సమర్పణ చేసేది దేవాలయ కమిటీ తరపునే ఉంటుంది. ఇక్కడ దేవాలయం తరపున ఉంటుంది. అంతవరకు వేరే భక్తుల బోనాలు అనుమతి ఇవ్వము.